హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 271. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. ఇవాళ కూడా వాడు ఎవరినో అమ్మాయిని గుడి దగ్గరికి బలవంతంగా తీసుకెళ్తూ ఉంటే చూశాను బాబు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడేమో. ఇప్పటికే 2, 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒక చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతే పోలీస్ వాళ్ళు వచ్చి అమ్మాయిని కాపాడారు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని ఎక్కడి నుండి తీసుకువచ్చాడో. ఇలా ఎందరు అమ్మాయిల మీద కన్ను వేస్తాడో వాడు. మా ఊరికి పట్టిన దరిద్రం బాబు వాడు. వాడి వెనకాల డబ్బు, పరపతి ఉంది అని చెప్పి వాడి మీద కేసు పెట్టడానికి కూడా అందరూ భయపడుతున్నారు. కనీసం మీరైనా వాడి బారి నుండి ఆ అమ్మాయిని కాపాడండి బాబు. లేకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనమవుతుంది అని ఆ పెద్దాయన చెప్తూ ఉంటే నిమిషం ఆలస్యం చేయకుండా థాంక్యూ అంకుల్ అనే నిమిషాల్లో ఊరికి దూరంగా ఉన్న గుడి వైపుకి పరుగులు పెట్టాయి. రుద్ర, జీవన్ కార్లు, వెనకాల జీపులు, సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా. వీళ్ళు వెళ్ళేసరికి సోమేంద్రగాడు సారికని బలవంతంగా లాక్కు వెళుతూ ఉంటే 2, 3 సార్లు అతడి బారి నుండి తప్పించుకొని పారిపోవాలి అని చూసింది సారిక. కానీ ఎటు చూసినా చెట్లే, ఎటు చూసినా జనసంచారం కానీ కనీసం వెహికల్స్ కూడా కనిపించకపోతే దీనికన్నా ప్రాణం పోతే బావుండు అని తన మనసులో అనుకుంటుంది. అలా తప్పించుకుంటున్నప్పుడల్లా వాడి మనుషులు ఆమె పారిపోకుండా ఆమెను రౌండప్ చేస్తూ ఉంటే వదిలేయండి అని మోకాళ్ళ మీద కూర్చొని ప్రాధేయపడుతుంది. కానీ ఆ వెధవలు కరిగే మనుషులు కాదు కదా! సోమేంద్ర బలవంతంగా సారికని పట్టుకొని గుడిలోకి లాక్కెళుతూ ఉంటే, నేను రాను. నన్ను వదిలేయ్. మా వాళ్ళకు తెలిస్తే నిన్ను చంపేస్తారు. వదులు అని సారిక వాడిని కొడుతూ, ఏడుస్తూ ఉంటే, నిన్ను పెళ్లి చేసుకున్నాక వాడు వస్తే ఏంటి? చంపేస్తే ఏంటి? నీతో 2 రాత్రులు గడిపాక చచ్చిపోయినా పర్లేదులే. అంత అందం కదా అమ్మాయి నీది అని వాడు వెక్కిలిగా నవ్వుతూ ఉంటాడు. ఎవరు నన్ను కాపాడే వాళ్ళు లేరా? అని దీనంగా గుళ్ళో నుండి ఆటని చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్న భగవంతుడిని చూస్తూ మూగగా రోదిస్తుంది సారిక. కాపాడు దేవుడా నన్ను అని చెప్పి. నాకీ సెంటిమె నాకు సెంటిమెంట్ ఈ దేవుడు. నేనేం చేస్తున్నా ఇక్కడ నుండి చేస్తే నాకు కలిసి వస్తుంది. కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుందామని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. లేకపోతే ఈ తాళేదో ఇంట్లోనే కట్టేవాడిని. కానీ మనకు కూడా పెళ్లయినట్టు గుర్తు ఉండాలి కదా! రేపు అని నేను దీని మెడలో తాళి కడతాను. నువ్వు ఫోటోలు తీయరా అని వాడి మనుషులకు చెప్తూ, వాడు వెక్కిలిగా నవ్వుతూ వాడి జేబులో నుండి తాళి తీయగానే సారిక పై ప్రాణం పైనే పోయింది. కానీ అప్పుడే రుద్ర, జీవన్ కార్లు గుడి ముందు ఆగాయి అని వాడికి తెలియదు. అక్కడ చూస్తున్న తతంగం అర్థమవుతూ ఉంటే రుద్ర, జీవన్ సెక్యూరిటీని ఆగమని చెప్పి మేం పిలిస్తే లోపలికి రండి అని ఇద్దరు గన్స్ లోడ్ చేసుకొని లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళని చూడగానే జీవన్ గారు అని సారిక సంతోషంగా అరిచిన అరుపుకి సోమేంద్ర గాడి కళ్ళల్లో నిప్పులు రాజేసుకున్నాయి. జీవన్‌ని అక్కడ చూడగానే వాడి తొత్తులు అందరూ జీవన్ రుద్రకి తిరగబడుతూ ఉంటే అంత ఛాన్స్ ఇవ్వాలి కదా రుద్రబాబు. చక్కగా గన్స్‌తో ఎక్కడికక్కడ ఎవడు అడ్డం వస్తే వాడిని కాల్చి పడేశాడు మళ్ళీ లేవకుండా. సోమేంద్రగాడు తాళి పట్టుకొని సారిక మెడలో కడతాను అని బెదిరిస్తూ ఉంటే దయాదాక్షిణ్యాలు లేకుండా వాడి 2 కాళ్ళల్లో షూట్ చేసి నన్నే బెదిరించే అంత ఉందా బే నీకు అని రాక్షసంగా నవ్వుతూ ఉంటే అతడి మొహంలో ఉన్న నవ్వుకి ఎవ్వరైనా భయపడాల్సిందే ఆ క్షణం రుద్ర మొహాన్ని చూస్తే. వాడికి బుల్లెట్లు దిగినా కూడా వాడి కోపం చల్లారక సారిక మెడలో ఎలా అయినా తాళి కట్టాలి అని చూస్తే జీవన్ స్టైల్‌గా వచ్చి వాడి చేతిలో ఉన్న తాళిని తీసుకొని సింపుల్‌గా సారిక మెడలో 3 ముళ్ళు వేసేశాడు. ఇప్పుడు ఎలా కడతావుబే తాళి? అది ఆల్రెడీ నా పెళ్ళాం అయిపోయింది అని సారిక భుజం చుట్టూ చేయి వేసి ఆమెని దగ్గరికి లాక్కున్నాడు జీవన్. ఆమెని దగ్గరికి లాక్కొని చిన్న నవ్వుతో చెప్తూ ఉంటే సోమేంద్ర పగతో రగిలిపోయాడు.
రేయ్ నిన్ను అని కుట్టుకుంటూనే జీవన్ దగ్గరికి రాబోతూ ఉంటే, ఇంకొక్కసారి షూట్ చేసేవాడే. అది గుడి అని గుర్తుకొచ్చి వాడిని ఆ గుడిలో చంపి వాడి పాపపు రక్తం ఇంకా అక్కడే పడేయాలి అనిపించక సెక్యూరిటీకి ఒక్క సైగ చేయగానే సోమేంద్ర గాడిని గుడికి దూరంగా తీసుకొచ్చారు. అంతే రుద్రబాబు స్టైల్‌గా వచ్చి మా ఇంటి అమ్మాయినే ఎత్తుకొచ్చావు అంటే నీ గట్స్‌కి నిజంగా మెచ్చుకోవచ్చురా. పైగా 20 రోజులు తనని ఎవ్వరికీ కనిపించకుండా, ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టావు చూడు. అంటే ఒకవేళ నేను రంగంలోకి దిగితే నాకు తెలిసేదే అనుకో. నేను రంగంలోకి దిగలేదు. నాకు మ్యాటర్ తెలియలేదు కాబట్టి నీకీ 20 రోజులు భూమి మీద బతికే ఛాన్స్ వచ్చింది కాబట్టి 20 రోజులు బతికావు. కానీ ఇంకొక 20 నిమిషాలు కూడా నేను ఈ భూమి మీద బతికే ఛాన్స్ లేదురా. ఎందుకంటే నువ్వు మా అమ్మాయి మీద చెయ్యి వేశావు. మగవాళ్ళ జోలికి వచ్చినా ఊరుకుంటాను గానీ, మా ఇంటి ఆడవాళ్ళ జోలికి వచ్చారంటే ఎవ్వడని కూడా చూడను. అది అర్థమైందా? వాడిని ఖచ్చితంగా పైకి పార్సెల్ పంపించాల్సిందే. అలాంటివి బొచ్చెడున్నాయిలే ఇప్పటికి మా ఖాతాలో. అయినా ఇప్పటికే 2, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు. చిన్న పిల్లని పెళ్లి చేసుకోబోతూ ఉంటే వాడు ఆపాడు. వాడి పని అదే కాబట్టి. చిన్న పిల్లని నీ చెర నుండి విడిపించి చదివిస్తున్నాడు. దానికి వాడు కాబోయే భార్యని తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటాను అనడం ఏంట్రా? అని రుద్ర వాడిని తన్నుతూ, గుద్దుతూనే అడుగుతూ ఉంటే, ఇంకా ఎక్కడ చెప్తాడు వాడు? అప్పటికే వాడి మూతి, ముక్కు ఏకమై రక్తం కారిపోతూ ఉంటే, వాడిని ఇంకొక నిమిషం కూడా భూమి మీద ప్రాణాలతో ఉంచాలి అనిపించక రుద్ర గన్‌లో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో అన్ని బుల్లెట్స్ అన్నీ సోమేంద్ర గాడి గుండెల్లో దించి వాడికి శాశ్వతంగా విముక్తి ప్రసాదించాడు. ఆ బుల్లెట్ల సౌండ్‌కి సారిక జీవన్ని గట్టిగా పట్టుకొని భయపడుతూ ఉంటే, ఆమె వెన్ను మీద చెయ్యి వేసి ధైర్యం చెబుతూ ఉంటాడు జీవన్. వాడు కనిపించకూడదు. ఇక మిగతాదంతా మీరు పూర్తి చేయండి అని రుద్ర సైగ చేయగానే సెక్యూరిటీ అక్కడి నుండి పట్టుకుపోయారు. వాడు కనబడనంతగా వాడిని. ఇంకొకరు వాటర్ తీసుకొచ్చి రుద్ర హ్యాండ్స్ నీట్‌గా వాష్ చేసి వెళ్ళిపోగానే రుద్ర, జీవన్, సారిక అని చూశాడు. సారిక వెంటనే జీవన్‌ని వదిలేసి అన్నయ్య అని వచ్చి రుద్రని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. నన్ను ఎక్కడికో వేరే దేశానికి తీసుకొచ్చారేమో, ఇక మీరెవ్వరు ఇవాళ రాకపోతే నా జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాను. వాడు నా మెడలో తాళి కడితే నిజంగా చచ్చిపోయేదాన్నే అన్నయ్య. మీరు రావడానికి ఎందుకింత ఆలస్యం చేశారు? చాలా భయపడ్డాను అన్నయ్య అని సారిక ఏడుస్తూ ఉంటే, ఆమె ఒంట్లో వణుకు చూస్తేనే తెలుస్తుంది రుద్రకి తను ఎంతలా భయపడిపోయిందో. 2 నిమిషాలు అతడు పక్కన లేకపోతేనే వేద ఎంత భయపడిపోతుందో అతడికి తెలుసు. సారిక 20 రోజులుగా ఒక చీకటి రూమ్‌లో బంధింపబడి ఎలా ఉందో అతడు ఊహించగలడు. అందుకే సారీరా! కాస్త లేటయింది క్షమించు. నువ్వెక్కడున్నావో కనిపెట్టేసరికి ఈ సమయం అయింది. పైగా నువ్వు మిస్ అయినట్టు నాకు తెలియలేదు. లేకపోతే నువ్విక్కడ ఇన్ని రోజులు ఉంటావా చెప్పు? నా మిస్టేక్. నువ్వు మిస్ అయినట్టు తెలుసుకోకపోవడం. ఐయామ్ సారీ సారిక. అని సారిక తల మీద చేయి వేసి, ఇంకా సినిమా చూసినట్టు చూస్తావే, దొరికింది కదా! పైగా అప్పన్నంగా ఏదీ లేకుండా పెళ్లి చేసుకున్నావు నువ్వు. నా చెల్లి మెడలో తాళి కూడా ఎందుకు కట్టావో నాకు బాగా అర్థమైంది కానీ, ఇక మూసుకొని దయచేయండి బావగారు అని రుద్ర వెటకారంగా అని సారిక భుజం చుట్టూ చేయి వేసి తనని కారు దగ్గరికి తీసుకెళ్తూ అంటుంటే ఎందుకు అర్థం కావు? అన్నీ అర్థమవుతాయిలే. మరి నా భయం నాది అని జీవన్ సారిక కార్ బ్యాక్ సీట్‌లో కూర్చుంటే, డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. రుద్ర ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నాడు. ఇక అందరూ సారిక వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.